హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ వ్లాగ్స్. ఈరోజు సండే మార్నింగ్ 7 అవుతుంది టైము. ఇప్పుడే లేచామన్నమాట. ఈరోజు సండే పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకి ఎర్లీగా లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు కదా, అందుకే కొంచెం లేట్గా లేచాము. ఈ సండే మేము ఎలా ఉంటాము, ఏం చేస్తాము అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫుల్ డే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఎంతవరకు వీడియో తీయగలను. సో మేము ఇంట్లో ఎలా ఉంటాము, పిల్లల్ని ఎలా చూసుకుంటాము అనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట. వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు టైం మార్నింగ్ 7:30 అయింది. మా హస్బెండ్ అయితే ఇప్పుడే వచ్చారు. ఇదేంటి నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చారు అనుకుంటున్నారా? అలా ఏం లేదు. నైట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయాడండి మమ్మల్ని వదిలేసి. మరి వాళ్ళ ఫ్రెండ్కి కంపెనీ ఇవ్వడానికి. ఫ్రెండ్ అంటే మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నారనుక, బాయ్ ఫ్రెండే. అజయ్ అన్న అని వాళ్ళ కొలీగ్. అన్నేమో రారా కొంచెం నీతో మాట్లాడే పని ఉంది అని పిలిచాడంట. అందుకని ఇంకా వెళ్ళిపోయాడు నైట్ 9కి. ఇప్పుడు మార్నింగ్ 7:30కి వచ్చాడు. వస్తూ వస్తూ ఈ పాలు ప్యాకెట్, పెరుగు ప్యాకెట్, ఇంకొకటి 70 mm దోశ అంట. పేరు బాగుందని చెప్పి నైట్ ఆర్డర్ పెట్టారంట, అది తీసుకొచ్చాడు. నైట్ ఇక్కడ భోంచేసేసే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమో అజయ్ అన్న లేదు తినాలి అంటే, ఇదేదో పేరు బాగుంది కదా 70 mm దోశ అని, అది ఆర్డర్ పెడదామని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నారంట. కానీ ఆకలిగా లేదు, మధ్యలో లేచినప్పుడు ఆకలేస్తే తిందాంలే అని చెప్పి పక్కన పెట్టాడట. ఇంకా మా ఆయన నిద్రపోయాడంట. నిద్రపోయి మార్నింగ్ వరకు లేవలేదంట. సరే అలా అని చెప్పి వేస్ట్గా పడేయడం ఎందుకని తీసుకొని వచ్చాడు. 70 mm దోశ అంటే ఎలా ఉంటుందా అని నేను కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఓపెన్ చేశాను. కాకపోతే నార్మల్ ఆనియన్ దోశ ఎలా ఉంటుందో అలానే ఉంది, కాకపోతే సైజు పెద్దగా ఉందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ అంట. నైట్ చేసింది కదా, కొంచెం గట్టిగా అయిపోయి ఉంది. ఇప్పుడు దీన్ని పడేయలేము, అలా అని చెప్పి తినలేము. ఎందుకంటే 80 రూపీస్ కదా, వేస్ట్గా పడేయడం ఎందుకు, అలా అని ఫుడ్ కూడా వేస్ట్గా పడేయడం మా ఆయనకి ఇష్టం ఉండదు. అది ఇంట్లో చేసిన దానికన్నా బయట కొన్నదైతే అసలే బయట పడేయడం ఇష్టం ఉండదు తనకి. డబ్బులు పెట్టుకున్నాము అని చెప్పి. ఇంట్లో చేసిందంటే నేను చేసింది కదా, సో నాకు కష్టం అంతా తెలియదులేండి తనకి. ఈలోపు దోశ పక్కన పెట్టి మా వాళ్ళు పుచ్చకాయ తీసుకొచ్చారు. ఇది కూడా అజయ్ అన్నే తీసుకొచ్చారన్నమాట. ముందు రోజు సాయంత్రము పిల్లలు తింటారని చెప్పి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇదైతే మార్నింగే బ్రష్ చేసేసి వెంటనే కట్ చేసేస్తున్నారు. మాకు ఈ సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా మార్నింగ్ టిఫిను, లంచ్, స్నాక్స్, డిన్నరు అంతా పుచ్చకాయతోనే గడుస్తుంది మా పిల్లలకి. మా దేవంశ్ అయితే ఇంకా పుచ్చకాయనే తింటున్నాడు. నార్మల్గానే ఫ్రూట్సే ఎక్కువ తింటూ ఉంటాడు. రైస్ కానీ, టిఫిన్స్ కానీ, స్నాక్స్ కానీ తినడు. ఇంకా మొత్తం ఫ్రూట్సే తింటాడు. ఇంక ఈ పుచ్చకాయలు వచ్చిన దగ్గర నుంచి ఇంక రోజు పుచ్చకాయ తింటున్నాడు. నేను నైటే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని పడుకుంటానన్నమాట. మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం ఫ్రెష్గా మనకి స్టార్ట్ అవుతుంది డే అనేది, అందుకోసమని. ఇప్పుడు వాళ్ళు పుచ్చకాయ తింటూ ఉండగా నేనైతే రాగి జావ చేద్దాము, సమ్మర్ స్టార్ట్ అయింది కదా, పిల్లలకి కొంచెం చలువ చేస్తుంది అని చెప్పి ఈ రోజు నుంచి రాగి జావ చేస్తున్నాను అనమాట. అందుకే పిండిని మొత్తాన్ని ఒకసారి జల్లెడ పెట్టేసుకున్నాను. ఒకేసారి పెట్టుకుంటే మార్నింగే మనకి రోజు చేసేటప్పుడు చేసుకోకుండా ఒకేసారి జల్లెడ పెట్టేసుకొని ఉంచుకుందామని చెప్పి మొత్తం పిండి అంతా జల్లెడ పెట్టేసి కొంచెం వాటర్లో ఒక స్పూను రాగి పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాను. వీడియో మొత్తము ఫాస్ట్గానే పెట్టానండి, ఎందుకంటే చూసే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ కూడా పెట్టుకున్నాను. అది వేడెక్కేలోపు పెరుగు తీసుకొని దాన్ని మజ్జిగలాగా కొంచెం పలుచగా చేశాను. నాకు రాగి జావ పలుచగా ఉంటేనే ఇష్టమండి. కొంచెము అంటే గట్టిగా ఉంటే నాకు నచ్చదు, చాలా పలుచగా చేస్తాను. నాకు అలా అయితేనే తాగాలనిపిస్తుంది. సో వాటర్ ఎక్కువగా వేస్తాను, అందులో మజ్జిగ కూడా ఎక్కువగా వేసుకుంటాను. చూసారు కదా, చాలా పలుచగా ఉంటుంది రాగి జావ. ఇప్పుడు ఇది మరిగేలోపు దానిలో కొంచెము సాల్ట్ వేసుకొని ఇది పొంగిపోకుండా గరిటె పెట్టుకున్నాను. ఈలోపు నేను వెళ్ళి గుమ్మాలు మొత్తం తుడుచుకొని వచ్చాను అనమాట. ఈలోపు ఇది బాగా మరిగింది దగ్గరికి. అప్పుడు చల్లగా అయిన తర్వాత కొంచెము అందులో మజ్జిగ కూడా కలిపేసుకొని గ్లాసుల్లో వేసి పిల్లలకి, మా హస్బెండ్కి ఇచ్చాను. నేను కూడా తాగేసాను అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫోన్ చూసుకుంటూ తాగుతున్నారు. తర్వాత ఇవి
అంటే రాగి జావ చేసిన దానికి అది తాగినకి బోల్డ్ గిన్నెలు అవుతాయి కదా, అవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ వంటలు చేసే కన్నా ఈ గిన్నెలు తోమడం ఎక్కువైపోతుందండి. చేతిలోని రేఖలన్నీ అరిగిపోతున్నాయి. నేను గిన్నెలు తోమిన ప్రతిసారి చేతులు చూసుకుంటూ ఉంటాను, రేఖలన్నీ అరిగిపోతున్నాయి, నొప్పి వస్తుంది అని చెప్పి. సో ఇక్కడ అదే చూపిస్తున్నాను మీకు. చూసారా, అక్కడ ఓన్లీ రాగి జావ చేశాను, దానికి అన్ని గిన్నెలు అయ్యాయి. పుచ్చకాయ కూడా తిన్నారు కదా రెండిట్లకి, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, అప్పుడే ఇన్ని అయ్యాయి. ఈ వంట చేసేటప్పుడు, చేసిన తర్వాత తిన్న తర్వాత ఎన్ని గిన్నెలు ప్రతిసారి కడగడమే. రోజుకి 10 సార్లైనా గిన్నెలు కడగాల్సి వస్తుంది మా ఆడవాళ్ళకి. బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకే బాగుంటుందండి ఇంట్లో ఉండి ఇన్ని పనులు చేసే కంటే. సో చిన్నపిల్లలు ఉంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి గిన్నెలు కడగడం. అయితే వాళ్ళు ఒకదానితో తినాల్సింది 4 చేస్తారు కదా, సో ఇంకా అవన్నీ కడుక్కోవడం తోముకోవడమే సరిపోతుంది. గిన్నెలు అయితే క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ముందు రోజు మిక్సీ పట్టిన పిండి ఉంటే అది తీసి కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు కూలింగ్ పోయే వరకు మాకు ఎంత అవసరం అవుతుందో అంత తీసి పెట్టుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. మాకు గ్రైండర్ లేదన్నమాట. ఇక్కడ ఇంటి దగ్గర గ్రైండర్ ఉంది, తీసుకురాలేదు. మళ్ళీ ఇక్కడ కొంటే ఇంక మళ్ళీ ఒకవేళ ఇంటికి కానీ వెళ్ళిపోతే 2 గ్రైండర్లు ఏం చేసుకుంటామని ఇంక మిక్సీయే వాడుతున్నాము. మిక్సీలో ఎంత మనము పప్పు వేస్తే అంతే పిండి అవుతుంది కదండి. దానికి మినువులు అయితే మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని వాడతాం కదా, చాలా తక్కువ అవుతుంది. అదే గ్రైండర్లో కానీ వేస్తే 1 గ్లాస్ వేసుకున్నామంటే 4 రోజులకు సరిపడా పిండి అవుతుంది. కానీ మిక్సీలో అయితే 1 రోజుకే వస్తుంది. ఇప్పుడు నేను ఆనియన్ దోశ వేద్దాము అని చెప్పి ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట. మీలో ఎంతమందికి ఆనియన్స్ కట్ చేయడం ఇష్టమో చెప్పండి. నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి. మామూలుగా అయితే ఎక్కువ మా హస్బెండ్ని కట్ చేయమంటాను. కాకపోతే ఈరోజు సండే కదా, బయట పిల్లల్ని ఆడిపిస్తున్నారు, ఎక్కువ మా హస్బెండే కట్ చేస్తారు ఆనియన్స్ అయితే. ఈ ఒక్కటి వెజిటేబుల్స్ ఏవి కట్ చేయమని అడగను, కానీ ఈ ఆనియన్స్ అయితే మాత్రం కట్ చేయమని అడుగుతాను. కాకపోతే ఈవినింగ్ అయితే మళ్ళీ నేనే కట్ చేస్తాను, తను ఉండరు కదా ఇంటి దగ్గర. మార్నింగ్ అయితే మ్యాక్సిమం ఆనియన్స్ ఒక్కటి తనని కట్ చేసి ఇచ్చేయమంటాను. ఇప్పుడు పునుగులు కూడా వేద్దాం అనుకుంటున్నాను నేను. ఫస్ట్ అయితే ఆనియన్ దోశ వేద్దాము అనుకున్నాను. ఆనియన్స్ అయితే అందుకే కట్ చేశాను. కాకపోతే ఇంకా దోశలు ఏమి వేస్తాంలే అని చెప్పి ఈ కట్ చేసిన ఆనియన్స్ని కొంచెము బాగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని వాటిని అందులో కలిపేసి వరిపిండి కొంచెం వేసాను. దీనిలో ఎలాగో మనము ఇడ్లీను కలపలేదు కదా అని చెప్పి బోండాల్లాగా వేద్దాం అనుకుంటున్నాను అనమాట. కొంచెం కరివేపాకు, జీలకర్ర, సాల్ట్ కూడా వేసుకొని వీటిని బాగా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. దీనిలో వంట సోడా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఇలాంటివి ఏమీ వేయలేదండి నేను. లాస్ట్ టైము కొంచెము వంట సోడా వేస్తే ఆయిల్ చాలా ఎక్కువ పీల్చేసి టేస్ట్ బాగాలేదు. ప్లస్ పిల్లలకు కూడా వంట సోడా వేసినవి పెట్టకూడదు కదా, హెల్త్కి మంచిది కాదు కదా అని చెప్పి నేను ఇంకా వంట సోడా ఈసారి వేయలేదు. చూడాలి ఎలా వస్తాయో. ఇప్పుడైతే చట్నీ కోసమని కొత్తిమీర, టమాటా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను. పల్లీలు కొంచెమేమో ఆయిల్ లేకుండా ఫ్రై చేశాను. ఎండుమిర్చి కూడా పల్లీల్లోనే వేసి కొంచెం బాగా ఫ్రై చేశాను అన్నమాట. ఇప్పుడైతే పునుగులు వేస్తున్నాను. ఈలోగా మా వాళ్ళు బయట క్రికెట్ ఆడుతున్నారు. పిల్లల్ని బయటికి తీసుకొచ్చి ఇలా క్రికెట్ ఆడిపిస్తున్నారనమాట మా ఆయన. లేదంటే లోపల రూమ్లో ఎంత గోల్ చేస్తున్నారంటే రీసౌండ్ వచ్చేస్తుంది. మా చిన్నోడు అరిచాడంటే అలా అరుస్తున్నారని చెప్పి బయటికి తీసుకెళ్ళి క్రికెట్ ఆడిస్తున్నారనమాట మా హస్బెండ్. ఇప్పుడైతే నేను పునుగులు వేసేస్తున్నాను. వీటిని పునుగులు అంటారా, బోండాలు అంటారా, మీరే చెప్పండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క పదం వాడుతున్నాను నేను. ఇప్పుడైతే చట్నీ కూడా రెడీ అయిపోయింది. టైం వచ్చేసి 10:30 అయిపోయింది. ఇంక పిల్లలకి ఆకలేస్తుంది అని చెప్పి కొంచెము రాగి జావా అలాగే వాటర్ మెలన్ తిన్నారు కాబట్టి ఆ 10:30 వరకు ఉండగలిగారు. ఇంకా తర్వాత రుబ్బు కొంచెం ఉంది పిండి, ఆ తర్వాత వేద్దాము అని చెప్పి వేసినంత వరకు వాళ్ళకైతే పెట్టేస్తున్నాను. ఇవి చాలా గట్టిగా వస్తాయేమో, వరిపిండి వేసాను, ఇందులో సోడా అది ఏమి వేయలేదు కదా, గట్టిగా వస్తాయేమో, పిల్లలు తినలేరేమో అనుకున్నాను. కానీ చాలా మెత్తగా వచ్చాయి. ఆయిల్ అస్సలు పేర్చలేదు. ఇలా అయితేనే మా హస్బెండ్ తింటారు. ఆయిల్గా నువ్వు కనిపించిందా అసలు ఇంకా అవి తినరనమాట.
కానీ ఈరోజైతే ఇవి కూడా తినలేదు. ఎందుకంటే ఆ 70 mm దోశ ఒకటి పట్టుకొని వచ్చాడు కదా, అది వేస్ట్గా బయట పడేయడం ఎందుకని చెప్పి అది తినేశారు. ఇంకా తన బోండాలు అలానే ఉండిపోయాయి. నేను చాలా ఇష్టంగా కష్టపడి చేశాను, నువ్వు తినలేదు కదా, సో లంచ్కి అవే పెడతానని చెప్పి పక్కన పెట్టాను. ఈలోపు గిన్నెలు అయితే మళ్ళీ రెడీ అయిపోయాయి తోమడానికి. నేనైతే ఇలా బోండాలు, పునుగులు లేదంటే బజ్జీలు వేసేటప్పుడు ఆయిల్ తక్కువగా వేస్తానండి. మనం కలుపుకున్న పిండికి ఎంతైతే ఆయిల్ పడుతుందో అంతకి సరిపడా వేస్తాను. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ సార్లు మనము వేడి చేయకూడదు కదా, అందుకోసమని. సో మొత్తం వేసిన తర్వాత ఆయిల్ అది మిగిలింది. ఈలోపు వాషింగ్ మిషన్లో నేను బట్టలు వేసేసాను. వాడేసిన బట్టలు, ఇప్పుడు ఉతికిన బట్టలు ఉంటాయి కదా, వాటిని అయితే ఫోల్డ్ చేస్తున్నాను. నాకు ఈ బట్టలు మడత పెట్టడం అయితే అస్సలు ఇష్టం ఉండదండి. మా హస్బెండ్ని బ్రతిమలాడుకుంటాను బట్టలు కొంచెం మడత పెట్టేసేయని. ఆయనేమో నాకు సండే ఒక్కరోజే కదా సెలవు దొరుకుతుంది, అది కూడా నాకు పనులు చెప్తావు అలా అని చెప్పి అన్నారని, సరే నేనే మడత పెట్టుకుంటానులే అని చెప్పి కూర్చొని మడత పెడుతున్నాను. చాలా ఎక్కువగా మనం గమనించింది ఏంటి అంటే, ప్రతి ఒక్కరింట్లోనూ ఇలా ఒక చైర్లో బట్టలు వేసేసి ఉంటాయి కదండి. నేనైతే పెళ్ళికి ముందు నా బట్టలు ఉతికేసి ఇలా చైర్లో వేసేసి మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు ఇలా తీసుకొని వేసేసుకునేదాన్ని. అస్సలు మడత పెట్టడం కానీ ఐరన్ చేయడం కానీ అస్సలు ఇష్టం ఉండదు. కానీ పెళ్ళి తర్వాత అలా కుదరదు కదండి, ఎప్పుడు బట్టలు అప్పుడు మడత పెట్టుకోవాలి. అమ్మగారింట్లో ఉన్నట్టు అత్తగారింట్లో ఉంటే కుదరదు కదా. సో ఇప్పుడైతే వేరుగా ఉంటున్నాం కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో కొంచెం మా హస్బెండ్ని హెల్ప్ చేయమంటే అప్పుడప్పుడు హెల్ప్ చేస్తారులేండి. ఇప్పుడైతే నేను బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత ఫేస్కి అయితే బీట్రూట్ మాస్క్ వేసుకుంటున్నానండి. ఇది నేను పిల్లల కోసం సబ్బులు నేనే ఇంట్లో తయారు చేస్తానండి. బయట సోప్స్ వాడకుండా ఇంట్లోనే తయారు చేస్తాను. ఎలా చేస్తాననేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఎందుకంటే మా చిన్న బాబుకి బాడీ నిండా ర్యాషెస్ వచ్చేస్తే ఎన్ని హాస్పిటల్కి చూపించినా తగ్గలేదు. అప్పుడు నేనే గోట్ మిల్క్ సోప్ బేస్ తీసుకొని బీట్రూటు, క్యారెట్ మిక్సీ పట్టేసి ఆ రసం తీసుకొని దానిని మిల్క్ సోప్ బేస్ ఉంది కదా దానిలో కలిపి సోప్స్ తయారు చేసి వాడితే వాడికి ఆ ర్యాషెస్ అన్నీ తగ్గిపోయాయండి. ఆ రసం తీసిన తర్వాత బీట్రూట్, క్యారెట్ ఆ గుజ్జు ఉంటుంది కదండి, దాన్ని నేను చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ లాగా అయిన తర్వాత ఇలా ఫేస్ మాస్క్ వేసుకుంటానండి. ఇదైతే మన ఫేస్కి చాలా గ్లోని ఇస్తుంది. అలాగే పింపుల్స్ కానీ ఫేస్ మీద ఉన్న ముడతలు కానీ లేకుండా చేస్తుంది. మనకి ఏజ్ పెరిగే కొలది ఫేస్ మీద ముడతలు వస్తూ ఉంటాయి కదండి, అలా లేకుండా స్కిన్ని టైట్గా ఉంచుతుంది అనమాట. అందుకోసమనే నేను ఈ ఒక్క ఫేస్ మాస్క్ యూస్ చేస్తానన్నమాట. తర్వాత గిన్నెలన్నీ తోమేసి కిచెన్ అంతా మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే పిల్లల కోసము హీటర్ పెట్టేశాను, హాట్ వాటరు. ఈలోగా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఇంకా 10 minutes ఉంది. 10 minutes వెయిట్ చేసిన తర్వాత అవి బట్టలు తీసి ఆరబెట్టేసి ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. పిల్లల్ని రెడీ చేసేసాను, వాళ్ళైతే బయట ఉన్నారు. ఇప్పుడు మేమైతే బయటికి వెళ్తున్నాము, అందుకోసమే రెడీ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. లంచ్ చేయలేదు, టిఫిన్ లేట్గా చేసాం కదా, అందుకని ఇంకా లంచ్ చేయలేదు. మేమైతే బయలుదేరి డీమార్ట్కి అయితే వచ్చాము. పిల్లలకి కొంచెం షార్ట్స్ తీసుకుందామని అలాగే స్లిప్పర్స్ తీసుకుందామని వచ్చాము. డబ్బులు అయితే అస్సలు లేవండి, ఈ మంత్ చాలా ఇబ్బందిగా ఉంది. తెలిసిన వాళ్ళందరి దగ్గర డబ్బులు అడిగి మరీ తీసేసుకుంటున్నారు మా ఆయన ఇంట్లో ఖర్చుల కోసము. మరి అలాంటప్పుడు షాపింగ్కి ఎందుకు వచ్చారు అంటే, క్రెడిట్ కార్డ్ ఉంది కదండి, క్రెడిట్ కార్డు వాడదామని చెప్పి వచ్చాము. అంటే మా చిన్న బాబు చిన్న ప్యాంట్స్ వేసుకోవట్లేదండి, అంటే షార్ట్స్ ఉంటాయి కదా అవి వేసుకోవట్లేదు. ఇంకా పెద్ద ప్యాంట్లే కావాలి, నాకు ఫుల్ ప్యాంట్లే కావాలి అంటున్నాడు. ఇంటి దగ్గర ఉన్న స్కూల్కి వెళ్ళినా ఇంకా అవే, వాడికి యూనిఫామ్ కూడా తీసుకోలేదు. సో డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. సో వాడికి ప్యాంట్లు తీసుకుందాము, అలాగే స్లిప్పర్స్ కూడా బయట పెడితే కుక్కలు బాగా కొరికేసేయండి వాటిని. సో మళ్ళీ స్లిప్పర్స్ తీసుకుందామని వచ్చాము, కానీ మేము వాళ్ళకి స్లిప్పర్స్ తీసుకోలేదు. ప్యాంట్లు కూడా తక్కువగా ఉన్నాయి, వాటి సైజు లేవని చెప్పి ఒక 2-3 తీసుకున్నాం అంతే. డీమార్ట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం ఒకటి కొందామని వెళ్ళి
వేరొకటి కొని తెస్తాము. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మేము చాలానే కొనేసాము. బిల్ అయితే చాలా ఎక్కువయింది. ఇంకా క్రెడిట్ కార్డ్ మీదే కదా అని చెప్పి పెద్దగా ఏమనిపించలేదు. ఆ బిల్లు పే చేసినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడైతే టైము 4 అవుతుందండి. ఎండగా ఉండడం వల్ల బయట అయితే ఎక్కువ మంది ఎవరూ లేరు. సో రోడ్ అంతా ఖాళీగా ఉంది. మేము దాహంగా ఉందని కొబ్బరి బోండాలు తాగేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చి నైటీలో దూరిపోయి తర్వాత నెత్తికి ఆయిల్ పెట్టేసుకొని అప్పుడు ఏమేమి కొన్నామో మీకు చూపిస్తున్నాను. డీమార్ట్లో ఏమేమి తీసుకున్నామో. అసలు ఇవేమీ కొందామని అనుకోలేదు మేము. వెళ్ళిందైతే పిల్లలకి షార్ట్లు అలా అంటే ఫుల్ ప్యాంట్స్ లాంటివి ఇంటి దగ్గర వేయడానికి, అవిని వాళ్ళకి స్లిప్పర్స్ తీసుకుందామని వెళ్ళాము. కానీ ఇవన్నీ కొన్నామన్నమాట. బిల్ అయితే 4000 అయ్యింది. బిల్ అయిన తర్వాత మా హస్బెండ్ అయితే సీరియస్ అయ్యారు. ఎందుకని నేను తీసుకొస్తాను, నువ్వేం కొంటావో ఏంటో ఏం అర్థం కాదు అని. కాకపోతే ఇవన్నీ మాకు అవసరమన్నవే, ఎలాగూ బయటైనా కొనాలి కదా. సో అందుకే ఇంకా అక్కడ తీసుకున్నాను. కాకపోతే ఎక్స్ట్రాగా ఈ స్లిప్పర్సు నా కోసమేమో ఒక 2 టాప్లు తీసుకున్నాను. అది ఎక్స్ట్రా ఖర్చు అనమాట. కాకపోతే నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది. సో అందుకోసమని తీసుకున్నాను అనమాట. ఇంక అప్పుడైనా కొనాలి కదా అని. కాకపోతే బిల్లు చూసిన తర్వాత మా హస్బెండ్ అయితే నిజంగా చాలా సీరియస్ అయ్యారు. నాకు కూడా అనిపించింది డీమార్ట్కి ఒకటి కొందామని వెళ్ళి ఇంకో 4-5 కొని తెస్తాము, ఎక్స్ట్రా బిల్ చేస్తాము అని. ఎందుకంటే పిల్లల ఫీజు కూడా కట్టలేదన్నమాట. ఈ మంత్ ఫీజు కట్టమని స్కూల్ నుంచి అయితే మెసేజెస్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాటి కోసం నేను ఎవరిని అడగాలి డబ్బులు? నువ్వేమో క్రెడిట్ బిల్ ఏమో ఇంత చేస్తున్నావు, నెక్స్ట్ టైము క్రెడిట్ బిల్ కట్టేటప్పుడు తెలుస్తుంది అని చెప్పి సీరియస్ అయ్యారని ఇక్కడ చూపించాను కదా ఒక షార్ట్. మా ఆయన్ని కూల్ చేయడం కోసమని ఆ షార్ట్ తీసుకున్నాను. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది అదేమో లేడీస్ షార్ట్ అంట. నేనేమో జెంట్స్ది అనుకొని ఆయన కోసం తీసుకున్నాను. కాకపోతే ఇంటికి వచ్చాక చెప్పారు అది లేడీస్కి అని చెప్పి. అయ్యో అనుకున్నాము, కొంచెంసేపు నవ్వుకున్నాము అన్నమాట. కూల్ చేద్దాము అనుకుంటే పెద్ద బిస్కెట్ అయ్యింది అది. సో ఇక్కడ పిల్లలకి తీసుకున్నవి ఇవేనండి. తర్వాత నేను టాప్ తీసుకున్నాను అన్నాను కదా, అవి ఇవే. ఇది వచ్చేసి 300, ఇంకొక టాప్ ఏమో 400. ఏది బాగుంది అనేది కామెంట్ చేయండి. మీరు కూడా డీమార్ట్కి వెళ్ళాక ఇలాగే షాపింగ్ చేస్తారా? కామెంట్ చేయండి. మేము ఎప్పుడు వెళ్ళినా ఇలానే అవుతుందన్నమాట. ఒకటి కొందామని వెళ్ళి ఇంకో 4-5 కొనుక్కొని వస్తాము. ఈ టాప్ వచ్చేసి 400. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకా ఇందులో కొన్ని చాక్లెట్స్ అలాగే పారాచూట్ హెయిర్ ఆయిల్ తీసుకున్నాము. ఇవన్నీ మా పిల్లలు తీసేసి ఎక్కడో పెట్టేశారు. నేను అప్పుడు మర్చిపోయాను మీకు చూపించడము. తర్వాత చూస్తే ఇంకా ఈ చాక్లెట్స్ అది ఉన్నాయి కదా అనుకున్నాను. సర్లేండి, ఇంతవరకు అయితే 4000 అయ్యింది. అదే చెప్తున్నాను మీతోని. కాకపోతే మాకు ప్యారెట్స్ ఉన్నాయి కదా ఇంట్లో, బర్డ్స్, వాటి సౌండ్ అలాగే ఎదురుగా కంపెనీ ఉంటుంది మెడికల్ కంపెనీ, దాని సౌండ్ వల్ల నేను ఇంకా డైరెక్ట్ వాయిస్ తీసేసి నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ చెప్తున్నాను. ఇప్పుడు కూడా విండోస్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని లోపల కూర్చొని మాట్లాడితేనే నా వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో అందుకే ఎక్కువ నేను బ్యాక్గ్రౌండ్లోనే వాయిస్ ఇవ్వడానికి చూస్తాను, డైలీ వ్లాగ్స్ అయినా సరే. ఇక్కడ ఈ పౌడర్ చూసారా, రస్నా పౌడరు. పిల్లలకి ఎక్కువ ఫ్రూట్స్ అలాగే ఇంట్లోనే జ్యూస్ చేసి ఇస్తూ ఉంటాను. కాకపోతే పిల్లలు డ్రింక్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు కదా, బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో కానీ మాకు డ్రింక్స్ కావాలి అని. సో బయట డ్రింక్స్ కొని ఇస్తే అవి బాడీ ఇంకా డీహైడ్రేట్ అయిపోతుంది కదా, అందుకోసమని ఆ రస్నా పౌడర్ తీసుకున్నాము. పిల్లలు డ్రింక్ అని అడిగినప్పుడు అది కలిపిద్దామని చెప్పి. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 6 అవుతుందండి. బయట క్లైమేట్ చాలా కూల్ అయింది, అందుకోసమని టీ తాగుదామని చెప్పి టీ పెడుతున్నాను. ఇక్కడ చూసారా, ఎంతైనా సరే ఇలానే పాలు ఉన్నాయేంటి అని చూస్తున్నాను. నేను లాస్ట్లో స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయానండి. సో తర్వాత చూసుకొని స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడైతే టీ రెడీ అయిపోయింది. ఇద్దరం కూర్చొని టీ తాగుతాము. మ్యాక్సిమం అయితే మేము టీ కాఫీలు చాలా తక్కువ తాగుతామండి. ఇలా సండే టైమే తాగుతాము. మీలో ఎంతమంది డైలీ టీ కాఫీలు తాగుతారు కామెంట్ చేయండి. తర్వాత టైం ఇప్పుడు 7:30 అవుతుంది. బయట అయితే పిల్లలు వాకింగ్, రన్నింగ్, జంపింగ్ అన్నీ చేసేస్తున్నారనమాట. తర్వాత మళ్ళీ లోపలికి వచ్చేసి
వాటర్ మెలన్ జ్యూస్ చేయమంటే నేను మళ్ళీ జ్యూస్ చేసేసి దానిలోనే వేసిస్తే స్ట్రాలు పెట్టుకొని తాగుతున్నారనమాట ఇద్దరు పోటీగా. ఇలా రైస్ కూడా తింటే చాలా బాగుండండి. మా వాళ్ళు అస్సలు రైస్ తినరు, ఇలా ఫ్రూట్స్ జ్యూసు ఇవే తింటూ ఉంటారనమాట. తర్వాత డిన్నర్ అయితే నేను రైస్ పెట్టేశానండి, పెరుగన్నం తిందామని చెప్పి. సోహిత్కి ముందు రోజు ఫుల్గా అంటే 103 ఫీవర్ వచ్చిందండి. సిరప్ పట్టేసి అలా 5 నిమిషాలకు ఒకసారి తడి క్లాత్తో తుడుస్తూ ఉంటే బాడీ మొత్తం ఓవర్ హీట్ అయిపోయాడు. సో అది తగ్గింది తడి క్లాత్ పెట్టడం వల్ల. సో ఇంకా పెరుగన్నం తిందాము అలా అని చెప్పి చికెన్ అది ఏం తెచ్చుకోలేదు. కీరా మీలో ఎంతమంది తింటారు కామెంట్ చేయండి. నాకైతే అస్సలు తినబుద్ధి కాదండి, అందుకే ఇలా కళ్ళు మీద పెట్టుకొని ఉన్నాను. కళ్ళు బాగా మండిపోతున్నాయి అని చెప్పి కళ్ళు మీద పెట్టుకున్నానండి. ఇది చాలా దగ్గరగా వీడియో తీశారు, అస్సలు భయపడకండి నన్ను చూసి. హెల్త్కి మంచిదైంది ఏది నీకు తినాలనిపించదు, పిల్లలకి పెట్టవు అని చెప్పి మా హస్బెండ్ అయితే సీరియస్ అయ్యారు. తనైతే బాగా తింటారు ఇవి. ఏమోనండి నాకు కీరా తింటే అసలు కడుపులో ఏదోలా ఉంటుంది, వామిటింగ్ అయిపోద్ది అనమాట. సో అందుకే ఇంకా తినలేదు. డిన్నర్ అయితే పెరుగన్నం తినేసి ఇంకా 10కి పడుకుండిపోయాము. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వ్లాగ్స్ చేయాలా లేదంటే ఎలాంటి కంటెంట్ చేయాలనేది మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి ఉంటాను.